టీవీ9 నెట్వర్క్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతోంది. జర్మనీలోని స్టట్గార్ట్ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ సమ్మిట్ లో తన కీలక సందేశాన్ని అందిస్తారు. ఈ సదస్సు నవంబర్ 21 నుంచి 23 వరకు జర్మనీ స్టట్గార్ట్ లోని ప్రఖ్యాత MHP అరేనాలో జరుగుతోంది. ఇండియా అండ్ జర్మనీ ఏ రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే ముఖ్య థీమ్తో ఈ సదస్సు జరుగుతోంది. సుస్థిర భవిష్యత్తు కోసం అన్వేషించాల్సిన వ్యూహాలపై ఈ సదస్సులో రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రసంగిస్తారు. Shweta, for that none other than Union Minister Mr. Ashwini Vaishnav with us here. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన జర్మనీ భారత్ను ఫుట్బాల్ దేశంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తి చూపుతోంది. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించి వారిని స్టార్స్ గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన చర్చలో భారతీయ టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా పాల్గొంటారు. సదస్సు చివరి రోజు స్టట్గార్ట్ లో జర్మన్ ఫుట్బాల్ టీంల మధ్య మ్యాచ్ కూడా ఏర్పాటు చేశారు. జర్మనీ స్టట్గార్ట్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. రేపు రాత్రి 9 గంటలకు భారత ప్రధాని మోదీ ప్రసంగం కూడా ఉంటుంది. మీరు టీవీ9 లో రేపు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. We have shared values and I'm sure this will be a very good journey ahead. And in fact, all the ministerial portfolios you hold have great synergies with Germany, doesn't it? Yes, of course, today I visited the Operation Control Center of Deutsche Bahn and traveled by the train. I think there are a lot many things in terms of semiconductor manufacturing. We had very good discussions with Infineon. So there are a lot more things that we can do together. Right. And sustainability is at the core of it all, isn't it? It is, of course. And good thing is that India has close to 45% of its power generation capacity from green sources. And that's the way the world is moving. And also the people-to-people connect between India and Germany, because you just seen the number of skilled worker visas being tripled to made 4 times. Yeah. Recently we had the intergovernmental consultations, and one of the major outcomes is skill and talent. Thank you. Thank you so much, sir. I won't hold you up any longer. That is no less than the Union Minister, Mr. Ashwini Vaishnav, right here at the News9 Global Summit, which is set to kick off minutes from now. Handing it back to you guys in the studio. Take up a task depending on your luck. You talk of Indian cuisine and you think of kebabs. And you think of... జర్మనీ స్టట్గార్ట్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడిన లైవ్ మనం చూసాము. చాలా మంది ప్రముఖులు పాల్గొనబోతున్నారు ఈ సమ్మిట్ లో. రేపు ప్రధాని మోదీ కూడా ఈ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆయన కూడా తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. భారత్, జర్మనీ మధ్య టెక్నాలజీకి సంబంధించి, అలాగే రైల్వేకి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, ఇలా ప్రతి ఒక్కటి అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశం పైన కూడా ఇరు దేశాలకు సంబంధించిన నేతలు కూడా చర్చించబోతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్ కాబోతోంది. ఇంకా చాలా మంది కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు. టీవీ9 నెట్వర్క్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్ స్టట్గార్ట్ జర్మనీ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. జర్మనీలోని స్టట్గార్ట్ వేదికగా జరుగుతున్న సమ్మిట్ లైవ్ మనం చూస్తున్నాము. ఈ అంతర్జాతీయ సదస్సుకు రేపు ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. ఈ సమ్మిట్ లో తన కీలక సందేశాన్ని అందించబోతున్నారు. ఈ సదస్సు నవంబర్ 21 నుంచి 23 వరకు జరుగుతుంది. మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. జర్మనీ స్టట్గార్ట్ లోని ప్రఖ్యాత MHP అరీనా నుంచి లైవ్ చూస్తున్నాము. ఇండియా అండ్ జర్మనీ ఏ రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే ముఖ్య థీమ్తో ఈ సదస్సు జరుగుతోంది. సుస్థిర భవిష్యత్తు కోసం అన్వేషించాల్సిన వ్యూహాలపై ఈ సదస్సులో రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు హాజరవుతున్నారు. వాళ్ళు తమ ప్రసంగాన్ని కూడా వినిపించబోతున్నారు.
ఇక 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా జర్మనీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ జర్మనీ ఇప్పుడు మన భారత్ను ఫుట్బాల్ దేశంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందించదలిసింది. దానికి సంబంధించిన ఆసక్తి కూడా చూపుతోంది. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించి వారిని స్టార్స్గా ఎలా తీర్చిదిద్దాలి, సో వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడున్న ప్లేయర్స్ సలహాలు, వాళ్ళ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మన భారత్ స్పోర్ట్స్మెన్కి అందించబోతూ ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళను స్టార్స్గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన చర్చల్లో భారతీయ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కూడా పాల్గొనబోతున్నారు. ఇక సదస్సు చివరి రోజు స్టట్గార్ట్లో జర్మన్ ఫుట్బాల్ టీంల మధ్య మ్యాచ్ కూడా ఉంటుంది.